హాయ్, మన భారతదేశం యొక్క ఆయిల్ రిజర్వ్స్ శత్రు దేశాలకు తెలిసాయని ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం దీని మీద మాట్లాడుకుంటుంది. అంటే మన భారతదేశం జనరల్గా ఈ ఆయిల్ రిజర్వ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి యుద్ధం సమయంలో కానీ ఏదైనా ఎమర్జెన్సీ టైంలో కానీ వీటన్నిటిని ఎక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం. అది ఎమర్జెన్సీని ఫేస్ చేయడానికి అనమాట. సో ఇప్పుడు ఈ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవి మన శత్రు దేశాలైన మెయిన్ చైనాకి, పాకిస్తాన్కి తెలిసాయని మొత్తం అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు ఏంటి ఆయిల్ రిజర్వ్స్ మన శత్రు దేశాలకు తెలిస్తే ఏంటి మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏంటి, ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా అని ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు మెయిన్ మన ఆయిల్ రిజర్వ్స్ ఒక్కసారి తెలుసుకుంటే మన ఆయిల్ రిజర్వ్స్ అన్నీ దాదాపు 85% మొత్తం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అనమాట. అందులో మెయిన్ మిడిల్ ఈస్ట్ నుంచి, రష్యా నుంచి 85% మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వన్స్ ఒక్కసారి ఈ ఆయిల్ అనేది లేకపోతే తెలుసు కదా ఏమీ రన్ అవుతాయి. ఇటు సైనిక పరంగా కానీ, మిలిటరీ పరంగా కానీ, ఫ్యాక్టరీలు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏది రన్ అవుతుంది. ఎందుకంటే మనకు విత్ ఆయిల్తోనే ప్రతిదీ రన్ అవుతూ ఉంది, మనకి తెలుసు. ఈవెన్ రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా ఇంకా ఆయిల్తోనే రన్ అవుతూ ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ మొత్తం అయిపోతే అసలు ఫ్యాక్టరీలు ఉండవు, మిలిటరీ ఉండదు, మనకి ఏది ఉండదు. అంత మేజర్ ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది మనకి ఈ ఆయిల్ రిజర్వ్ అనేది. సో ఇప్పుడు ఈ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం కొన్ని స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఏమైనా ఎమర్జెన్సీ టైంలో వీటిని యూజ్ చేసుకోవడానికి మన స్ట్రాటజిక్ లొకేషన్స్లో కొంచెం సీక్రెట్గా మన ఆయిల్ రిజర్వ్స్ మినిమం ఒక 90 days సరిపడా మనం స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ డేటా మొత్తం యొక్క ఆయిల్ రిజర్వ్స్ పాకిస్తాన్కి, చైనా యొక్క ఇంటెలిజెన్స్కి క్లియర్గా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని రోజులకు స్టోర్ చేసాము, మనం ఎక్కడెక్కడ దాచిపెట్టాము అనే డేటా మొత్తం ఇప్పుడు ఇంటెలిజెన్స్కి, పాకిస్తాన్ యొక్క చైనాకి ఇంటెలిజెన్స్కి తెలిసిపోయింది అనమాట. ఇలా తెలిసిపోతే జనరల్గా ఏం జరిగింది, వాళ్ళకు మనం ఒక పెద్ద అడ్వాంటేజ్ ఇచ్చినట్టే. సో ఎక్కడ ఇండియా మెయిన్ స్ట్రాటజిక్ లొకేషన్స్ ఏమున్నాయి అటాక్ చేయడానికి, ఏ టైంలో వాళ్ళ దగ్గర ఆయిల్ లేకపోవచ్చు, ఇలాంటి టైంలో మనం అటాక్ చేస్తే ఈజీగా వాళ్ళ మీద గెలవచ్చు, ఇట్లాంటి పెద్ద స్ట్రాటజిక్ లొకేషన్స్, స్ట్రాటజిక్ టైమింగ్స్ అన్నీ మనం వాళ్ళకి ఇచ్చినట్టే అనమాట. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఎప్పుడు అటాక్ చేయొచ్చు అనేది క్లియర్ ఐడియా వాళ్ళకు ఉన్నప్పుడు సో ఖచ్చితంగా మన మీద అటాక్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే చైనా కానీ, పాకిస్తాన్ కానీ ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాయి మన మీద, మనల్ని ఎప్పుడు దెబ్బ కొట్టాలని. కానీ సో ఇప్పుడు దీన్ని మనం ఎలా నివారించవచ్చు అంటే మెయిన్ ఈ సైబర్ సెక్యూరిటీని బాగా ఇంక్రీజ్ చేయాలన్నమాట. అంతేకాకుండా మనం ఆయిల్ ఇంపోర్ట్స్ని ఎక్కువ కొన్ని పర్టికులర్ కంట్రీస్ నుంచే తీసుకుంటున్నాం, మిడిల్ ఈస్ట్ మెయిన్. సో వీటిని కాకుండా మనం డైవర్సిఫై చేసుకోవాలన్నమాట. డిఫరెంట్ కంట్రీస్ నుంచి, లైక్ ఈ అదర్ కంట్రీస్, ఇరాన్ నుంచి మనం అమెరికా ఒత్తిడితో మనం ఇరాన్ నుంచి కూడా స్టాప్ చేసాం. సో మన ఆయిల్ ఇంపోర్ట్స్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి డైవర్సిఫై చేసుకోవాలి. ఇది ఇంకోటి, ఇది వన్ ఆఫ్ ది అనదర్ రీజన్. అంతేకాకుండా మన ప్రజలకు కూడా మన ఆయిల్ రిజర్వ్స్ వీటిని తెలియచేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నేషనల్ సెక్యూరిటీకి రిలేటెడ్. సో వాళ్ళకి చెప్పాల్సినంతే చెప్పాలి. సో ఇక్కడ మనకున్న, ఎందుకంటే ఎవరు ఎలా ఉంటారో తెలియదు. సో వేరే వాళ్ళకి లేదంటే అదర్ కంట్రీ వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్కి సో సమాచారం వెళ్తే అది మన దేశ భద్రతకి పెద్ద ప్రమాదంగా వెళ్తుంది అనమాట. సో ఇది ఈ వీడియో ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.